అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చెలస్తు శుద్ధం పాడ్రే అంతకంటే మొదలు హెడ్లైన్స్. పాదయాత్రకు సిద్ధమైతున్న హరీష్ రావు ప్లాన్ చేసి కొట్లాడితే నీళ్ళెందుకు రావు? డెవలప్మెంట్ కాలేదట తెలంగాణ, కేంద్రం ఎంత సహాయం చేసినా. పాకురు పట్టిన బీర్లను చేస్తుండ్రు సప్లై, తాగేటోళ్లకు ఖచ్చితంగా కండిషన్ సప్లై. రైతు భరోసా కోసం రైతన్నల లొల్లి, ఆఫీసుల ముందు అవుతున్నాయి మళ్ళీ. సెంటర్ సర్కారు రాష్ట్రాలకు తల్లి లాంటిది. అసోంటి తల్లి అన్ని రాష్ట్రాలను ఒక్క తీరుగానే చూడాలి కదా. కానీ అట్లున్నదా దేశంలో? ఏ రాష్ట్రం నుంచి ఎంపీ సీట్లు ఎక్కువ సపోర్ట్ ఉంటే వాళ్ళకే ఎక్కువ నిధులు ఇచ్చుడు చేస్తున్నాయి. సరే ఇచ్చుకుంటే ఇచ్చుకొనియుండ్రి గాని కడమ రాష్ట్రాలను ఎందుకు బద్నాం చేయాలి? ఈ ముచ్చటిన్నరా తెలంగాణ పబ్లిక్? సెంటర్ సర్కార్ అట తెలంగాణకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువనే ఇచ్చిందట. ఈ మాట అన్నది ఎవలో కాదు, స్వయాన మన దేశ పైసల మంత్రి నిర్మల సీతారామన్ మేడము పార్లమెంట్లో అడిగిన ఓ ప్రశ్నకు బదులు చెప్పుకుంటా తెలంగాణకు మేము ఎంతో చేసినాం, అయినా ఆ రాష్ట్రం బాగుపడలేదు అని ఎక్కిరిచ్చినట్టు మాట్లాడింది. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఎవరికి ఎంత ఇయ్యాలి అని రాసుకున్న విభజన హామీలు ఉంటాయి కదా, అగో అవన్నీ నెరవేర్చిండ్రట. చూడుర్రి ఎంత పెద్ద పువ్వు తెలంగాణ పబ్లిక్ షోలో పెట్టిందో. బయ్యార ముక్కు పరిశ్రమ ఇస్తే మన పిల్లగాళ్ళకు నౌకర్లు వచ్చినట్టు, కంప్యూటర్ కంపెనీల డెవలప్మెంట్ కోసం ITIR ప్రాజెక్ట్ ను గుజరాత్ కి ఇయ్యకుండా తెలంగాణకే ఇచ్చినట్టు, అట్లా ఇస్తే మనోళ్ళు కోట్లు సంపాదించినట్టు, కాజిపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ పెట్టి తెలంగాణను తెల్లగా చేసినట్టు, పాలమూరు రంగారెడ్డి నీళ్ల ప్రాజెక్ట్ కు పైసలు పంపి జాతీయ హోదా ఇస్తే కట్టెలు తెగేని నీళ్లు కాల్వలల్ల పారి పచ్చటి పైర్లు పెరిగినట్టు, మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికి వచ్చేటందుకు కేంద్రమే పైసలు ఇచ్చినట్టు, పెద్ద కంపెనీలు డెవలప్ అయ్యేటానికి మన మీద ఎనలేని ప్రేమ ఉండి పన్ను రాయితీలు ఇచ్చినట్టు, అన్యాయంగా ఖమ్మం జిల్లాలో ఉన్న ఊర్లను ఆంధ్రాలో కలపనట్టు, గుజరాత్ రాష్ట్రం కంటే తెలంగాణ మీదనే ఎక్కువ ప్రేమ ఒలకబోసినట్టు, తెలంగాణకు తోడి పెడితే వాళ్ళు ఇచ్చినవి తిని కూస్తున్నట్టు, రాష్ట్రం కొంత కూడా అభివృద్ధి జరగనట్టు, అప్పులు మాత్రమే పెరిగినాయి ఆస్తులేం పెరగనట్టు, వాటితోని ఆదాయం ఏం వస్తలేదన్నట్టు, మొత్తానికే రాష్ట్రం చెడిపోయినట్టు ఎంత ముద్దుగా చెప్తుందో చూడండి నిర్మలమ్మ అని కారు గుర్తు పాటోళ్ళు అంటుంటే, అంతెందుకు మొన్నటికి మొన్న బడ్జెట్ లా హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ కు ఆటన కూడా ఇయ్యలేదు కానీ తెలంగాణకు చాలా చేసినామని చెప్పుడు ఇప్పుడు ఏం అడిగినా ఇయ్యకుంటుండే దానికి తప్ప మరొకటి కాదని కాంగ్రెస్ పార్టీలు అంటున్నారు. రాష్ట్రం నుంచి పోయే పన్నుల పైసలు రూపాయి తీసుకొని 60 పైసలు ఇస్తున్నారు. అసొంటిది మేమే ఇచ్చినాం అయినా మీరు బాగుపడతలేరని ఇంకెన్ని రోజులు అంటారు? బయట ఇంకేన్నో అంటే ఏమో గాని నిండు పార్లమెంట్ లా అట్లెట్లా అబద్ధాలు చెప్తారు మేడం అని తిడుతున్నారు తెలంగాణ పబ్లిక్. ఈ ముచ్చట ఎరకైనాక ఏదో గులాబీ మొక్క కంటు కడుతున్నట్టు, ఏదో ఒక గోడ కడుతున్నట్టు పద్ధతిగా శ్రద్ధగా అలా కొట్టాడేంట్రా బుజ్జి అని అదేదో సినిమాల డైలాగ్ ఉంటది కదా, ఆగో అట్లనే కొట్టేటందుకు తయారైతున్నాడట హరీష్ రావు సారు. కేసీఆర్ సార్ చెప్పినట్టు పాదయాత్ర చేయబోతున్నాడు కదా, ఆగో దానికి పద్ధతిగా ఓ ప్లాన్ ప్రకారం అన్ని తయారు చేసుకుంటుండు. యుద్ధానికి సిద్ధమయ్యేటోళ్ళు కత్తులు కటార్లు నూరుకున్నట్టు సానబట్టి సాపు చేసుకున్నట్టు హరీష్ రావు పాదయాత్రకు అన్ని తీర్ల ప్లానింగులు గీస్తున్నాడు. సంగారెడ్డి జిల్లా పార్టీ నాయకులను సన్నద్ధం చేస్తున్నాడు. కోకాపేటలున్న తన సొంత ఇంటికి అందరిని పిలుచుకొని పాదయాత్ర ప్రాధాన్యత చెప్పి సంగమేశ్వరం బసవేశ్వరం ప్రాజెక్టులు ఎట్లా సాధించుకోవాలనేది చెప్పుకొచ్చిండు. మొద్దు నిద్రపోతున్న సర్కార్ను ఉత్తుత్తగా అడిగితే ఏది ముళ్ళు కట్టెతోని గట్టిగా పొడవాలి, లేకుంటే రైతులకు నీళ్లు రావు అన్నట్టు హరీష్ రావు చెప్పిండట. ఈ 2 ప్రాజెక్టుల కింద ఉన్న రైతులను యుద్ధానికి సిద్ధం చేయుండ్రి. పార్టీ కార్యకర్తలకు, గ్రామ కమిటీలకు, మండల లీడర్లకు, మంది మాగాదులకు మత్లాబులు పంపుండ్రి. మనం పాదయాత్ర ఎందుకు చేస్తున్నాం, ఆ పాదయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడికి సాగుతుంది, మన డిమాండ్ లేంది, పార్టీ ప్లానింగ్ ఎట్లున్నది, రైతులను ఎట్లా జమగూర్చాలి, ఎవరెవరు ఎక్కడెక్కడ పని చేయాలి అనేది ప్లానింగ్ చేసిండ్రట. ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్,
కేటీఆర్, మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఇట్లా పెద్ద పెద్ద లీడర్లంతా హరీష్ రావు పాదయాత్ర పనులు చూసుకుంటురట. మంగళహారతులు వట్టుడు, వీరతిలకం దిద్దుడు, జెండాలు బ్యానర్లు గట్టుడు, నీల పోరాట పాటలు ఆడే బ్యాచ్లు ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసేటందుకు సిద్ధమైతున్నారట. 130 కిలోమీటర్లు నడిస్తే హరీష్ రావుకు ఎన్ని చెమటన్న సుక్కలు రాలినా రైతుల పొలాలకు నీళ్లు వచ్చేదాకా పోరాటం చేయాల్సిందే. సర్కార్ మేడలోంచి నీళ్లు సాధించుకోవాలి. 4 లక్షల ఎకరాలకు నీళ్లొచ్చి పచ్చటి పైర్లు పెరగాలి. అంతవారి దాకా ఏమేం చేస్తారో ఎట్లా చేయాలనో మాట్లాడుకున్నారట. కేసీఆర్ సభను కూడా పెద్ద ఎత్తున పెట్టాలని, అది చూసిన సర్కార్కు వణుకు పుట్టాలి, ఉల్కు పలుకు లేని సర్కార్కు ఉడుకు పుట్టియాలనేది మాట్లాడుకున్నారట. మరి చూడాలి హరీష్ రావు పాదయాత్రాంగం తెలంగాణ రాజకీయాల్లో ఎసోంటి మార్పు తీసుకొస్తుందో. గాయ్ గందరగోళం అవుతున్నదట రైతు భరోసా పైసల ముచ్చట. ఎక్కడ చూసినా ఏదో ఓ తీరుగా లొల్లులు అవుతున్నదని అంటున్నారు. ఏ మండల ఆఫీసులో చూసినా, ఏ అవసరం ఆఫీస్కి పోయినా లొల్లులే దర్శనం ఇస్తున్నాయట. పొద్దుగల తాళం తీసుడుతోనే రైతులు పట్టా పాస్ పుస్తకాలు పట్టుకొని చేరుతున్నారట. ఇగో గీడ కూడా ఓ రైతన్న మస్తు లొల్లి చేస్తున్నాడు. ఎందుకన్నది మీరే చూడుండ్రి. మీరు ఎవల కోసం పని చేస్తున్నారు, ఎందుకోసం ఉన్నారు, జీతాలు తీసుకుంటలేరా, మాకేదో పుణ్యానికి సేవ చేసినట్టు చెప్తున్నారు, మీరు కాదా పని చేయాల్సింది అని రైతన్న పొట్టు కోపం చేస్తున్నాడు. ఆఫీసర్ సార్లు ఎంత సముదాయించి చెప్పినా ఇంటలేడు. మరి ఎవలూకుంటారు చెప్పుండ్రి. ఎకరం 28 గుంటల భూమి ఉన్న రైతు భరోసా ఒక్క రూపాయి కూడా వాడలేదట. చల్ అట్లెట్లుంటది, నా పైసలు ఏడవైనాయి, ఎవల పైసలకు వచ్చేటట్టు చేసే పని మీరు కాదా చేయాల్సింది అని లొల్లి పెడుతున్నాడు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం కొమ్ముల వంచ అనే ఊర్లో ఉండే కడుదుల ఉప్పలయ్యనట ఈ అన్న పేరు. అందరికి పడ్డట్టు నాకెందుకు రైతు భరోసా పడలేదని ఆవేదన ఎల్లగక్కిండు. మీకు పైసలు రాని ముచ్చట గవర్నమెంట్ చూసుకుంటదని ఆఫీసర్ అనుడితోని, గవర్నమెంట్ అంటే ఎవరు సార్, మీరు కాదా గవర్నమెంట్ అంటే, మీరు సక్క పని చేయక మాకు పైసలు వస్తలేవంటున్నాడు. పిలిపించుండ్రి, మీ మీద అధికారులను పిలువుండ్రి, నేను మాట్లాడతా. నా దగ్గర పట్టా పాస్ పుస్తకం ఉంటది, కాస్తుల భూమి ఉంటది, కంప్యూటర్లో అన్ని వివరాలు ఉంటాయి. అసొంటిది రైతు భరోసా రాలేదంటే ఎవరని అడగాలి? అంత మీ దగ్గరనే పోయింది. మీరు చక్కగా పని చేస్తే నాకు పైసలు ఎప్పుడో వచ్చేటి అన్నట్టు ఆఫీసర్లను ఆట ఆడుకున్నాడు ఉప్పలయ్య అనే ఈ రైతన్న. మరి ఎందుకు రైతు భరోసా పైసలు పడతలేవో, ఏడ తప్పు జరిగిందో తెలియదు గాని ఆఫీసర్లకు తలకాయ నొప్పి అవుతున్నది రైతు భరోసా పైసల ముచ్చట. ఏందో ఏమో పోన్రి. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఏ చిక్కులు లేకుండా హైదరాబాద్ లో ఒక్క స్విచ్ ఒత్తితే మా సెల్లులు టింగు మానేది. ఎసోంటి కాలం నుంచి ఎసోంటి గడియలు వచ్చాయి కదా అని బాధపడుతున్నారట రైతు భరోసా పైసలు వాడని రైతన్నలంతా. బాలయ్య బాబు అంటే బాలయ్య బాబేనుల్లా చూస్తందుకు కోపదారి మనిషి గాని మనసు మాత్రం వెన్నాసొంటిది. ఇదేదో మీది మాటలకు చెప్తున్న మాట కాదు. ఇప్పుడు ఆయన చేసిన పనిని చూసి అందరు మెచ్చుకుంటా అంటున్న మాటలు ఇవి. 10 దాటినాక ఏ పబ్బు ముందు పోయి అయినా నిలబడు, ఆడ నీకో స్లోగన్ వినిపిస్తుంది. అదే జై బాలయ్య, జై బాలయ్య. అట్లా జై బాలయ్య అనేది ఈజ్ నాట్ జస్ట్ ఎ వర్డ్, ఇట్స్ అన్ ఎమోషన్ అయిపోయింది పబ్లిక్. ఇగో బాలయ్య బాబుకున్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి పని కట్టుకొని చెప్పాల్సిన పని లేదు కానీ ఆయన చేసిన ఒక పని గురించి అయితే చెప్పి తీరాల్సిందే. బాలకృష్ణ నటించిన గత 4 సినిమాలకు గవే అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, మొన్నొచ్చిన డాకు మహారాజులకు మ్యూజిక్ డైరెక్టర్ తమనే మ్యూజిక్ ఇచ్చిండు కదా. ఇక 4 సినిమాలు గట్టిగానే ఆడి బాక్స్ ఆఫీస్ కాడ బాగానే బ్యాండ్ మోగించినాయి. అంతేకాదు ఇప్పుడు రాబోతున్న అఖండ సినిమాకు కూడా ఆయనని మ్యూజిక్ అందిస్తుండేసరికి మన బాలయ్య బాబు తమనిచ్చిన మ్యూజిక్, ఆయన చేసిన పనిని మెచ్చుకుంటా గ్రాండ్ పోర్షే కారు గిఫ్ట్ లెక్కిచ్చిండు. ఖాతమిగా ఇప్పుడు ఈ ముచ్చట తెలిసినాక మన బాలయ్య అభిమానులు ఊకుంటారా చెప్పుర్రి. చేతులు నొయ్యంగా ఈ ఫోటోలు షేర్లు చేసి కుత్కెలు కూలవాడంగా జై బాలయ్య, జై బాలయ్య అని ఒరుతుర్రు. ఇక కొందరేమో చూస్తందుకు కోపదారి మనిషి లెక్కుంటాడు గాని మా బాలయ్య బాబు బంగారం అబ్బా, ఆయనకి ఎవరన్నా ఏదన్నా చేస్తే అది ఎప్పటికీ గుర్తు పెట్టుకొని గిట్లా అప్పుడప్పుడు ఆ ప్రేమను బయటకు చూపిస్తాడు. అందుకే మీరు కూడా ఓసారి జై బాలయ్య అనుర్రి అనుకుంటా మాట్లాడుకుంటుర్రు.
ఒక్క గీత చిన్నగా కనబడాలంటే దాని పక్కకు పెద్ద గీత గీయాలి. అప్పుడు ఫస్ట్ ఉన్న గీత చాలా చిన్నగా కనిపిస్తది. అగో అట్లనే కనిపిస్తున్నదట పువ్వు గుర్తు పార్టీ పెద్ద మనిషి కిషన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్ళిన 2 పార్టీలు. మరి ఆ చిన్న గీత ఏ పార్టీ, పెద్ద గీత ఏ పార్టీ అనేది చూద్దాం పాండ్రి. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టే మాట్లాడుతున్నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని అంటున్నారు కారు గుర్తు పాటోలు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు తెలంగాణ నేలింది గాని కాంగ్రెస్ పార్టీ తీరుగా చేయలేదన్నట్టు మాట్లాడిండు కిషన్ రెడ్డి. అంటే 10 ఏళ్లల్లా రాని బీఆర్ఎస్ పార్టీ మీద తిరుగుబాటు ఒక్క ఏడాదిలోనే కాంగ్రెస్ పార్టీ మీద అంతకంటే ఎక్కువ వచ్చింది అంటుండు. ఎంతైతే 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత వచ్చిందో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఈ యొక్క సంవత్సరంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూటగట్టుకుంది. తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈరోజు తెలంగాణ ప్రజల్లో ఉంది. అంటే కారు గుర్తు పార్టీ నయం అన్నట్టే కదా, కేసీఆర్ తెలంగాణ పబ్లిక్ ను మంచిగా చూసుకున్నారన్నట్టే కదా. కానీ పువ్వు గుర్తు పాటోలు అప్పుడు ఎంత ఆగం చేసిండ్రు, కేసీఆర్ సర్కార్ను బద్నాం చేసేటానికి ఉన్నాయి లేని పుకార్లు పుట్టించి కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టు చేసింది మీరు కాదా అని అంటున్నారు కారు పాటోలు. 100 కోట్ల స్కాములు అన్నారు, అవినీతి పాలన అన్నారు, ఉత్తుత్తగా గుడ్డగాల్చి మీదేసింది మీరు కాదా అని అడుగుతున్నారు కారు పార్టీ కార్యకర్తలు. అవన్నీ మార్చి ఇప్పుడు కాంగ్రెస్ కంటే కారు పార్టీ నయం అన్నట్టు మాట్లాడితే గడిచిన కాలం వెనుకకొస్తుందా అని అంటున్నారట. నల్గొండ జిల్లాలో బీజేపీ ఆఫీస్ మాట్లాడుకుంటా కారు పార్టీ కేసీఆర్ నయం అన్నట్టు మాట్లాడిండు కిషన్ రెడ్డి సారు. ఈ ముచ్చటిన్న కొంతమంది తెలంగాణ మేధావులకు కేసీఆర్ ఇల్వ ప్రజలకే కాదు కడమ పార్టీ లీడర్లకు కూడా తెలుస్తున్నది అని అంటున్నారట. మొన్న సర్కార్ బీర్ ధరలు ఎందుకు పెంచింది అనుకుంటున్నారు? తెలంగాణలో ఎంతో కొంత బీర్లు తాగుతున్నోళ్ళ ఆరోగ్యం కాపాడటానికి. అవును, అచ్చమైన స్వచ్ఛమైన బీర్లు సప్లై చేసేటానికి, అవి తాగి ఆరోగ్యం కాపాడుకునేటానికి. ఎసోంటి ఆ బీర్లు అంటారా? తినబోతు రుషెందుకు చూడరాదుండ్రి. ఎట్లున్నది బీర్ బాటిల్? చెత్త చెదారంతో కలకలలాడుతున్నాయి కదా. ఇసొంటి బీర్లు తాగితే ఆరోగ్యాలు బాగుపడుడేం కర్మ, ఆయుష్ కూడా పెరుగుతుంది. పాకురు పట్టిన బీర్లు మేము ఎట్లా తాగాలి అని పరిశాన్ కాకుర్రి. చెత్త బీరు తాగితే సత్తమని బెంగ పెట్టుకోకుర్రి. సర్కారు బీర్ల రేట్లు పెంచి ఇసొంటి సప్లై చేస్తున్నందుకైనా మనం తాగాలి. పురుగులు క్రిములు ఉన్నాయని బాటిళ్లను బండకేసి కొట్టకుండ్రి. కాంగ్రెస్ సర్కారు బీర్ల కంపెనీల బాగు కోరి రేట్లు పెంచినందుకైనా మనం తాగాలి. మన ఆరోగ్యం ఏమైనా మంచిదే, సర్కార్కు ఆమ్దాని పెరగాలి. కాబట్టి కళ్ళు మూసుకొని కమాయించుర్రి. వెనుక ముందు ఆలోచన చేయకుండా ఎత్తిన సీసా దించకుండా తాగుండ్రి. అంతేగాని రేట్లు పెంచి రేవు దక్క బీర్లు సప్లై చేస్తారని అడగకుండ్రి. జనగామ జిల్లా దేవరుప్పల ఊర్లో ఫంగస్ పట్టిన బీర్ల ముచ్చట ఇది. రేపు మీ ఊరు కూడా వచ్చే ఛాన్సులుంటాయి. కాబట్టి కాంగ్రెస్ సర్కార్లో ఇసొంటి కామన్ అని గుట్ట తాగుండ్రి. అంతేగాని ఆలోచించకుండ్రి. సిసి ఏం బీర్లో ఏం సప్లయో, ముందు ఎట్లా పాడైతుందో ఏమో పోర్రి. సుశిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీం ముచ్చట్లు.